అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ మెడకు లైంగిక వేధింపుల కేసు చుట్టుకుంది. ఇప్పుడు అమెరికన్ మాజీ కాలమిస్ట్ జిమ్ కరోల్ను లైంగికంగా వేధించినట్లుగా నిర్ధారణ అయింది. కేసులో ట్రంప్ను దోషిగా ఫెడరల్ అపీల్ కోర్టు పరిగణించింది. ట్రంప్ పై $5 మిలియన్ పరిహారం చెల్లించాలని న్యూయార్క్ కోర్టు ఆదేశాలను ఫెడరల్ అపీల్స్ కోర్టు సమర్థించింది. 1996లో ట్రంప్ తనను లైంగికంగా వేధించారు, పరువు తీశారంటూ కూడా కారోల్ ఆరోపణలు చేశారు. దీనిపై 9 మంది న్యాయమూర్తులు న్యూయార్క్ జ్యూరీ గతేడాది మే నెలలో ట్రంప్ దోషిగా తేల్చింది. అత్యాచారం జరిగిందన్న కోరల్ ఆరోపణల్ని జ్యూరీ తోసిపుచ్చింది. దీనిపై ట్రంప్ అప్పీల్కు వెళ్లగా ఫెడరల్ కోర్టు విచారణ చేపట్టింది. న్యూయార్క్ కోర్టు తీర్పులో తప్పిదం ఉందని ట్రంప్ నిరూపించలేకపోయారని ఆయనకు జరిమానా విధించడాన్ని సమర్థిస్తూ ఉన్నట్లుగా తెలిపింది కోర్టు. ఫెడరల్ కోర్టు తీర్పుపై మళ్లీ అప్పీల్కు వెళ్తామన్నారు ట్రంప్ అధికార ప్రతినిధి స్టీవెన్ షెంగ్. భారీ మెజార్టీతో ట్రంప్ను ప్రజలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, న్యాయ వ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుకునే పద్ధతికి ముగింపు పలికేందుకు అన్ని కేసులు కొట్టేయాలన్నారు.